హెల్తీ డైట్ ఉప్మా అనేది షేర్ చేస్తున్నానండి. ఇది మనకి చాలా హెల్త్‌కి చాలా మంచిది. ప్లస్ డైట్ చేసే వాళ్ళకి ఇది గనక తీసుకుంటే అస్సలు ఆకలి అనేది వేయదు. మంచిగా చాలా బాగా టమ్మీ అనేది ఫిల్ అయిపోయినట్లు ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. యూజువల్లీ ఏంటంటే డైలీ చపాతీ చేసుకోవాలండి. ఆ చపాతీ పిండి ముద్ద కలపాలి, దాన్ని రుద్దాలి, కాల్చాలి. ప్లస్ దాంట్లోకి ఒక కర్రీ చెయ్యాలి. దానికి కొంచెం ఎక్కువ ఓపిక ఉండాలి. ప్లస్ ఇట్స్ టైం టేకెన్. బట్ ఇది కూడాను చపాతీ కన్నా ఇంకా చాలా హెల్తీగా మన హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ అందరికీ తెలిసిందేనండి. చాలా సింపుల్గా చేసుకునే గోధుమ నూక ఉప్మా. ఫస్ట్ అయితే కానీ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసినాక కొంచెం పల్లీలండి. పల్లీల్లో వచ్చేసి మనకి మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఆ ప్రోటీన్ తీసుకుంటే వల్ల మనకి కొంచెం ఎక్కువ టైం అనేది ఆకలి అనేది వేయదు. సో ఎక్కువ టైం ఎప్పుడైతే మనకు ఆకలి వేయకుండా ఉంటుందో ఆటోమేటిక్గా మనం ఆకలి అనేది కంట్రోల్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ పోపు అంటే అందరికీ తెలిసిందే కదా. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఏదైనా కూడా ఏ రెసిపీ అయినా చేయండి, పోపు వేస్తే వచ్చే ఆ టేస్టే వేరండి. ఈవెన్ పోపు లేకుండా ఏ ఐటెం అయినా చేయాలి అంటే కొంచెం కష్టమేనండి. మన వచ్చే ఐటెం అది ఈవెన్ ఏ ఐటెం అయినా కానివ్వండి, పోపు వేస్తేనే దాని యొక్క టేస్ట్ డబల్ అవుతుంది. ఇదైతే నా పర్సనల్ ఫీలింగు. తర్వాత వచ్చేసి మనందరికీ తెలిసిందే ఆనియన్. ఇక్కడైతే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేస్తాను. తర్వాత మిర్చి, అదే మిర్చి స్పైసీని బట్టి కొన్ని మిర్చీస్ కారం చాలా తక్కువ ఉంటాయి, కొన్ని అయితే చాలా ఎక్కువ కారం ఉంటాయి. తర్వాత అవి వేసేసి ఫస్ట్ ఆనియన్ని, చిల్లీని కొంచెం ఫ్రై అయ్యే విధంగా వేపుకుంటే కొంచెం మరీ ఎక్కువ అయితే అవసరం లేదండి. నేనైతే కూడాను అన్నీ వచ్చేసి నార్మల్గానే చేస్తానండి. మరీ ఎక్కువగా బాగా దాన్ని ఫ్రై చేసేసి దానిలో ఉన్న న్యూట్రిషన్ అంతా బయటకు వెళ్ళిపోకుండా జస్ట్ అలా లైట్గా ఫ్రై ఇదైతే వచ్చేసి జింజర్ అండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, జింజర్ నేను మార్నింగ్ కూడా నా డీటాక్స్ వాటర్ జింజర్ వాటర్ తీసుకుంటాను అని చెప్పేసి. యూజువల్గా నేనైతే ఇలా ఓన్లీ జింజర్ అండి, ఓన్లీ జింజర్ని కచ్చా పచ్చగా ఫేస్ చేసేసి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో మనకి జింజర్ ఏంటంటే మన మెటబాలిజం రేట్ని అనేది చాలా స్పీడప్ చేస్తుంది. ఇలా ఉప్మా కానీ ఇలా చేసుకున్నప్పుడు మనం జింజర్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా, మీరు ఎప్పుడైనా ఈసారి ఉప్మా చేసినప్పుడు ట్రై చేయండి. కొంచెము జింజర్ అనేది యూజ్ చేయడం వల్ల నార్మల్గా చేసిన దానికి జింజర్ వేసి యూజ్ చేసిన దానికి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఓకేనా. తర్వాత కొంచెం మనం మూత పెట్టేస్తాం అనుకోండి, ఒక 1 or 2 minutes అలా మూత పెట్టేస్తే చక్కగా టమోటా అవన్నీ చక్కగా మగ్గిపోతాయి. అవన్నీ మగ్గిపోయిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి కొంచెం మన టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక 1.5 స్పూన్ అండి. అందులో అంటే నేను ఇక్కడ ఈ దీంట్లోనే ఎందుకు వేసాను అంటే సాల్ట్ వేయటం వలన ఏంటంటే చక్కగా ఆ సాల్ట్ అనేది మనకి టమోటో ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి ఏంటంటే మనకి చప్పగా లేకుండా అవి కూడా కొంచెం టేస్టీగా ఉంటాయి. నేనైతే నార్మల్గా అయితే మనం వాటర్ వేస్తాం కదండి, వాటర్ బాయిల్ అయినప్పుడు కూడా వేయచ్చు. బట్ నేనైతే ఇక్కడ వేసేస్తాను. చక్కగా సాల్ట్ అనేది బాగా ఆనియన్కి వాటికి కూడా బాగా పడుతుందని చెప్పేసి తర్వాత ఇలా మూత పెట్టేస్తే చక్కగా అవన్నీ మగ్గిపోతాయి. ఒక 1 minute అంతే. తర్వాత ఆఫ్టర్ దట్ వాటర్ అండి, మనము చేసుకున్న క్వాంటిటీని బట్టి. నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక 1 boil ఆఫ్ తీసుకున్నాను. నేనైతే 4 మెంబర్స్కి చేస్తున్నానండి. ఈరోజు సాటర్డే కాబట్టి మా ఇంట్లో మ్యాక్సిమం టిఫినే ఉంటుంది నైట్ టైము. నార్మల్ డేస్లో కూడా 90% నైట్ అయితే మేము రైస్ అనేది తీసుకోము. సో ఇక్కడ నేను 4 మెంబర్స్, మా పిల్లలకి, నాకు, మా వారికి అందరికీ కాబట్టి సో నేను 4 మెంబర్స్కి కలిపేసి ప్రిపేర్ చేసినాక వాటర్ వేసిన తర్వాత వాటర్ ఇక్కడ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, చూసారు కదా వాటర్ ఎలా బాయిల్. నేనైతే ఇదిగోండి ఈ బౌల్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ వేసేసిన తర్వాత గోధుమ రవ్వ మనకు కొంచెం బాగా బొంబాయి రవ్వ అయితే మనం గంటితో తిప్పాలి, అది కొంచెం ఇలాగా వండలు వస్తుంది. బట్ గోధుమ రవ్వ మనం ఎలాగేసినా కూడా పొడి పొడిలా ఆడుతూ వస్తుంది. ఇలాగ చక్కగా గోధుమ రవ్వ వేసేసుకుని ఒక్కసారి మొత్తం అంతా సరిపడే విధంగా ఒకసారి మొత్తం అలా మిక్స్ చేసేసుకొని అలా మూత పెట్టేసి ఒక 5 minutes చక్కగా సిమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుందండి. ఏ ఐటెం అయినా కూడాను మనం హైలో పెట్టేయటం వల్ల ఏంటి అంటే అది అయిపోతుంది, అది ఆ ఫాస్ట్గా అనేది అది ప్రిపేర్ అయిపోతుంది. బట్ అది ఉడకదు అనమాట. ఎప్పుడైతే మనం సిమ్లో చేస్తామో అప్పుడు చూడండి, నేను జస్ట్ ఒక 5 minutes సిమ్లో అలా మూత పెట్టేసాను. చక్కగా ఉప్మా అనేది
ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి. యాక్చువల్గా మా ఇంట్లో అయితే అందరికీ వచ్చేసి ఫేవరెట్ ఐటమ్ ఏది అంటే ఉప్మా అండి. నార్మల్గా అయితే చాలామందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టపడదు. ఉప్మా అనగానే అమ్మో ఉప్మానా అని చెప్పేసి అంటారు. బట్ మా ఇంట్లో అయితే చాలా రివర్స్ అండి. ఇట్లా చక్కగా ఉప్మా చేసేసి ఆ ఉప్మా మీద చక్కగా కారప్పొడి ఉంటుంది. కారప్పొడి అలా లైట్గా వేసేసుకొని తింటే ఇలా వేడి వేడిగా ఉప్మా ఇంకా చాలండి. ఈ కూల్ వెదర్కి ఇలాంటి ఉప్మా పెట్టుకొని చక్కగా ఇంత కారపొడి వేసుకొని చేసుకుంటే ఇంతకన్నా హెల్దీ టేస్టీ ఫుడ్ అండ్ ఈజీగా అయిపోయేది ఏముంటుందండి. ఒక్కసారి అందరికీ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.